మనిషి కోరుకునే ఉల్లాసం మనసుకు చేరాలంటే కొత్త ప్రదేశాలకు పోవాల్సిందే అంటారు పెద్దలు. అందుకే చాలా మంది పచ్చదనాన్ని, ప్రశాంతతను వెతుక్కుంటూ పర్యటనలు చేస్తుంటారు. ఒకప్పుడు పర్యాటకం అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్లి రావడమే అన్నట్లు ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. జనాలకు ఆకర్షణీయమైన ప్రదేశాలను చూపించే టూరిజం రూట్ మార్చింది. ప్రజల ఆసక్తి, ఆదరణలను బట్టి రకరకాల పేర్లతో ఆకట్టుకుంటోంది. సస్టైనబుల్ టూరిజం, ఫుడ్ టూరిజం, ఎక్స్పెరిమెంటల్ టూరిజం, వెల్నెస్ టూరిజం లాగే కొత్తగా వినబడుతున్న పేరు స్లీప్ టూరిజం. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక ప్రియులను రండి సేద తీరండి అంటూ ఆహ్వానిస్తోంది ఈ స్లీప్ టూరిజం. సాధారణంగా చిల్లవ్వాలన్నా, చిందులేయాలన్నా మన దినచర్యలో ఎక్కువగా త్యాగం చేసేది నిద్ర వేళనే. ఇక టూర్స్, లాంగ్ ట్రిప్స్ ప్లాన్ చేస్తే ఆ ప్రయాణాలన్నీ ఎక్కువగా రాత్రి వేళ ఫిక్స్ చేసుకుంటాం. ఎందుకంటే నిద్ర లేకపోయినా టైం కలిసి వస్తుందని. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నిద్రకు మనం ఎలాంటి ప్రాధాన్యం ఇస్తున్నామో. అయితే ఆ నిర్లక్ష్యంతోనే అనారోగ్యాల పాలవుతుంటామని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే హాస్పిటాలిటీ ఇండస్ట్రీ సైతం స్లీప్ టూరిజం పేరుతో పర్యాటకులకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నాయి. స్లీప్ టూరిజం అంటే ఏదైనా పర్యాటక ప్రదేశానికి వెళ్లి ఆ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ టూరిస్టులు హ్యాపీగా నిద్రపోవడమే. ఉరుకుల పరుగుల జీవితాల నుంచి కాస్త విశ్రాంతి పొందుతూ రీఛార్జ్ కావడమే బిజీ జీవితాన్ని గడుపుతున్న యువత ఈ స్లీప్ టూరిజానికి అధికంగా ఆసక్తి చూపిస్తోంది. వారి డిమాండ్ కు తగ్గట్టుగానే భారత్ కూడా అందుకు ముస్తాబవుతోంది. న్యాప్కేషన్స్ లేదా న్యాప్ హాలిడేస్ అని పిలుస్తున్న ఈ స్లీప్ టూరిజంలో నిద్ర మాత్రమే కాదు, ఆరోగ్యానికి అవసరమైన అన్ని సౌకర్యాలు, ఆట విడుపులు కూడా ఉంటాయి. ఈ ప్యాకేజ్ లో స్విమ్మింగ్, ట్రెక్కింగ్, పార్లర్ సెషన్, ఆయుర్వేదం మసాజ్ సెషన్, యోగా, ధ్యానం వంటి హెల్తీ ప్రోగ్రామ్స్ తో పాటు పోషకాలతో కూడిన ఆహారాన్ని కూడా పొందొచ్చు. దాంతో మానసిక, శారీరక ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయి. ఈ ట్రిప్ ఒత్తిడిని తగ్గించి సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ టూరిజం నిర్వాహకులు నిద్రించడానికి అవసరమైన దిల్లు, దుప్పట్లను అందించడంతో పాటు ఎక్కడికక్కడ నిద్రలో సేదదీరే సదుపాయాన్ని కలిగిస్తారు. పూర్తి భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. నిర్వాహకులతో సంబంధం లేకుండా, ఎలాంటి ప్యాకేజీలు లేకుండా కూడా చాలా మంది ఈ స్లీప్ టూరిజాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మరి స్లీప్ టూరిజం అనుభూతిని పొందాలంటే ఇండియాలో ఎలాంటి ప్రదేశాలు బాగుంటాయి? కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్ లోని లేక్ కునుకు తీయడానికి అనువైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. కేరళలోని అలెప్పీతో పాటు గోవాలోని పలు ప్రాంతాలు కూడా జోలపాడడానికి సై అంటున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో నిశ్శబ్దానికి మారుపేరైన నాకో హిల్ స్టేషన్ స్లీప్ టూరిజానికి అనువైనది. పశ్చిమ బెంగాల్లోని దువార్స్ అనే పట్టణం కూడా ఈ తరహాకు చెందినదే. సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్ కు సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉండే పెల్లింగ్ కూడా పర్యాటకులను నిద్రపుచ్చడానికి సిద్ధపడుతోంది. ఆధునిక సమాజంలో దీర్ఘకాలిక నిద్రలేమి సర్వసాధారణ సమస్యగా మారింది. భారతదేశంలో దాదాపు 13% జనాభా రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారని లెక్కలు చెబుతున్నాయి. నిద్రలేమి వల్ల అలసట, అధిక ఒత్తిడి తీవ్ర సమస్యలుగా మారుతున్నాయి. ఇటీవలి కాలంలో చాలా మంది సోషల్ మీడియాలో పడి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుకుంటున్నారు. నిజానికి మంచి నిద్ర గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు రాకుండా కాపాడుతుంది. సరైన నిద్రతోనే జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. రకరకాల మెదడు వ్యాధులు, మధుమేహం, అధిక రక్తపోటు, మానసిక ఒత్తిడి వంటివెన్నో సమస్యలు దూరం అవుతాయి. అందుకే నేటి యువత ఇతర పర్యటనల కంటే నిద్రా పర్యాటకానికే ఎక్కువగా ఓటేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ స్లీప్ టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మా వీడియోకి ఒక్క లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.